హాయ్ ఆల్, ఈరోజు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. నాది షార్ట్ హెయిర్ కదా, అండ్ దట్టు నాది లైట్గా కర్లీ హెయిర్లా ఉంటుంది చూడండి. సో నేను ఎలా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటానో నా హెయిర్కి నేను చూపిస్తాను. వాచ్. సో నేను హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం నేను అగారో వాళ్ళ బ్రాండ్ యూస్ చేస్తున్నానండి. హెయిర్ స్ట్రైట్నర్ ఇది కోమ్లా ఉంటుంది. సో చూడండి, మీరు ఇక్కడ చూస్తే ఇది కోమ్లా ఉంటుంది అనమాట. సో నేను ఇది ఆన్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు హెయిర్కి అనేది మనం స్ప్రే అనేది అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే సో డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి హెయిర్ అనేది. సో నేను హెయిర్ అయితే పార్టిషన్ చేసుకున్నాను. సో నేను బ్లంట్ వాళ్ళది ఇది స్ప్రే యూజ్ చేస్తున్నానండి. సో డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ అనేది. సో హెయిర్ అంతా స్ప్రే చేసుకోవాలి. సో నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇది కొంచెం హీట్ అయింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అవుతుందో, అసలు చాలా బాగా అవుతుందండి. అసలు చూడండి, మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. ఇది నేను స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ ఇటు సైడ్ చూస్తే చూడండి కొంచెం కర్లీగా అలా ఉంది కదా. సో ఇటు సైడ్ కూడా చేద్దాం. గ్లౌజెస్ కూడా ఇచ్చారండి దీనికి, కాకపోతే నేను యూజ్ చేయట్లేదు. సో గ్లౌజెస్ యూజ్ చేయండి ఎవరైనా హీట్నెస్ తట్టుకోలేకపోతే కనుక. హీట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది స్ట్రైట్నర్ కదా. సో అందుకని చెప్పి మనం హెయిర్ స్ప్రే అనేది కన్ఫామ్గా యూజ్ చేయాలండి. చేయకపోతే కనుక హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. చూడండి. సో చూసారు కదండి, ఇటు సైడ్ కూడా చేశాను ఎంత బాగుందో. సో స్ట్రైట్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో కాకపోతే ఎక్కువ చేయకూడదండి. ఎక్కువ హెయిర్ చేయడం వల్ల, స్ట్రైటింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది చేసుకుంటే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. నేను ఇది బయోలజీ వల్ల సీరం యూజ్ చేస్తానండి స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత. సో ఇలా చేయడం వల్ల కొంచెం షైనీగా అనిపిస్తుంది.